మేము ఈరోజు ఎల్లమ్మ తల్లిని తీసుకున్నాం, ఒక యాటని కూర్చున్నాం. అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒక 3 కేజీ చికెన్ తీసుకురమ్మంటే నేను ఒక 1 అవర్ ముందు వచ్చి చికెన్ తీసుకుపోయినా. అయినా కూడా ఇంకా సరిపోలేదంటే మా అమ్మ వాళ్ళు ఇంకొక 2 కేజీ తీసుకురమ్మంటే ఇంకా తీసుకొని పోయినా. యాటను కూర్చినా కూడా మా వాళ్ళు ఇంకా చికెన్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంకా చికెన్ కోసం వచ్చేసి ఉండే. మరి ఇప్పుడు చికెన్కి వైరస్ సోకింది, కోళ్ళకు వైరస్ సోకింది అని చెప్పేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది కదా. మరి అయినా కానీ మీరు యాట కోసినప్పుడు చికెన్ కోసం వచ్చారు. అవును. ఎందుకు? ఇక మాలాంటి సామాన్యులకి చికెన్ అనేది ఒకటి ఇష్టమైనది. యాటను కోసినా కూడా మా వాళ్ళు చికెన్కి అయితే ఎక్కువ ఇష్టపడుతుంది. మరి చికెన్ ప్రియులకు, కస్టమర్లకు మీరు ఏమంటారు? ఏమనేది ఉందంటే మా సామాన్యులు మాత్రం చికెనే ఎక్కువ ఇష్టపడుతుంది అంతే. ఈ చికెన్ బర్డ్ ఫ్లూ అనేది తెలంగాణ లేదని నాకు అనిపిస్తుంది, ఇది ఆంధ్రాలో ఉన్నది అనిపిస్తుంది. అప్పుడు 20 ఏళ్ళ క్రితం కూడా చికెన్ బర్డ్ ఫ్లూ అది అంటే కూడా మేము తిన్నాం, ఏం కాలేదు. కానీ జాగ్రత్తగా బర్డ్స్ అనేది జాగ్రత్తగా చూసి తింటే ఏం కాదు. మరి రాజిరెడ్డి గారు ఎప్పుడు ఆరోగ్యకరమైన కోళ్ళు అమ్ముతారు, అది చూసుకొని మనం తింటే ఆరోగ్యకరంగా ఉంటాం. ప్రోటీన్ చికెన్ మెయిన్. థ్యాంక్ యూ.